హలో హ్యాకర్స్ అందరికి. సో ఈరోజు అయితే మనం మళ్ళీ ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. దాని పేరే కొత్త గేమ్ కాదబ్బా, మన దాంట్లో ఒక 2 వీడియోలు ఉన్నాయి ఫ్రీ ఫైర్ గురించి. సో ఇది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ నేనైతే నిజం చెప్తున్నాను కదా, నేను 10th క్లాస్ కాబట్టి ఈ గేమ్ని డిలీట్ చేసి జస్ట్ ఇప్పుడే ఇన్స్టాల్ చేశా ఈ గేమ్ని. సో నాకైతే చూడండి, ఆనర్స్ అదే స్కోర్ చూడండి, డైమండ్ 2 డైమండ్ 3 గోల్డ్ 2 గోల్డ్ 3. సో ఇక లేట్ చేయకుండా హీరోయిక్ నుంచి వెళ్ళిపోదాం హీరోకి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 50కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. చలో. అండ్ అయితే బిఆర్ స్క్వాడ్తో అయితే ఆడాలనుకుంటున్నా, చూద్దాము. ఇప్పుడే డౌన్లోడ్ చేసాం కాబట్టి అవన్నీ వస్తాయి. ఓకే, ప్లే. ఇక లేట్ చేయకుండా అండ్ చూద్దాం గైస్. మరి ఈ నేను బుయా కొట్టగలనా లేదా మీరు ఇప్పుడే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి గైస్. మీ యొక్క లైక్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇప్పుడే ఈ వీడియోకి లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీకోసం డౌన్లోడ్ చేసి అయితే ఆడుతున్నా. ఇంకా ఏ గేమ్కి క్రేజ్ రాదు కాబట్టి ఈ యొక్క గేమ్కి క్రేజ్ వస్తుంది కాబట్టి ఇంకా తప్పదు. నాకు కూడా మీకోసం ఆడుతున్నా. చూడండి గైస్, హీరోయిక్లో ఉన్న నేను తీసుకొచ్చి దీంట్లో పడేసాడు వీడు. నేను ఒకసారి హీరోయిక్ ఎక్కా, ఏదది లేదు, ఒకసారి హీరోయిక్ ఎక్కా. చూడండి 2024లో సిఎస్లోనే 4 times ఎక్కా హీరోయిక్. అండ్ తర్వాత బ్యాటిల్ రాయల్లో 2 times ఎక్కా బీఆర్లో. అండ్ ఇది మిస్ అయిపోయింది నాకు. ఇంకా మిగతావన్నీ వచ్చాయి. అవును కదా, వీటి గురించి మర్చిపోయాను. డౌన్లోడ్ అయ్యాయి. అండ్ వీటిలో నాకు ఫస్ట్ వచ్చిన అమౌంట్ కూడా మీకు చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. 0 times బుయ్యా కొట్టాను పెన్స్ అండ్ సెట్టింగ్స్. అరే దీని గురించి మర్చిపోయాను. అండ్ ఓకే, మంచిది. అండ్ సెట్టింగ్స్ బాగా పెట్టుకోవాలి, ఎందుకంటే అంత టైం ఉండదు కదా. సో చూద్దాం, నా స్క్వాడ్ నేను మంచిగా ఉంటే బుయ్యా కొట్టాలంటే ట్రై చేస్తాం. సో నెంబర్ 4 వెళ్ళిపోయాడు. ఓకే, అండ్ నాతో ఇంకెవరైనా ఆడాలనుకుంటే, నాతో ఎవరు ఆడాలనుకోరు, బట్ ఒకవేళ మీకు నా గేమ్ ప్లే నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నచ్చకపోయినా చేసుకోండి గైస్. 50కి మనం చాలా దగ్గరలో. అంటే పరిగెత్తడానికి కష్టంగా ఉంది కదరా, ఇలా ఉంటే నాకు నచ్చదబ్బా. ఇలా పరిగెత్తా ఉండాలి వాడు. అండ్ వీడియో మొత్తం స్కామ్ వేసాడు. పోరా, నేను నీ దగ్గరికి రాను, ఓడే నా దగ్గరికి వస్తాడు, చూస్తూ ఉండండి. మెడికిట్ ఉంది, ఫ్రీ మెడికిట్, మెడికిట్. అండ్ ఇక్కడ బజోనా, బజోన్ ఉంది, మంచిది. అండ్ బ్యాగ్ ఉంది, లెవెల్ 2 బ్యాగ్ మన దగ్గర ఆల్రెడీ ఉందంట. గేమ్ ల్యాగ్ కాకు ప్లీజ్, ఎందుకంటే ముందే దీనికి మనం ఒకటి చేసుకొని వస్తున్నాం. ఇప్పుడు ఫినిష్ గైస్. ఇప్పుడు ఓకే, నాకు పర్వాలేదు కొంచెం. ఓకే, నో ప్రాబ్లం. ఎనిమియా ఫస్ట్ నేను కొట్టేది ఎవరిని లాంగ్ టైం తర్వాత. వాళ్ళు నన్ను కొడతారో, నేను మ్యాగ్ అబ్బా, థామ్సన్ తీసుకోవాలి మనం. అండ్ మీకే ఫ్రీ ఫైర్లో ఏ కన్నా ఇష్టమో ఇప్పుడే కామెంట్ అయితే చేయండి. నాకైతే థామ్సనే ఇష్టం, థామ్సన్ అలాగే మ్యాగ్ కూడా ఇష్టం. మీకే కన్నా ఇష్టమో ఇప్పుడే కామెంట్ అయితే చేయండి. అండ్ తీసుకో దీన్ని, వాడేద్దాం అయితే. యూజ్ ఉన్నప్పుడు వాడండి గైస్, మీకైతే అయితే చాలా పనికి వస్తుంది. అంటే ఎండ్ గేమ్స్ అప్పుడు 3-4 అలా మిగులుద్ది కదా, అప్పుడు వాడుకోండి, బుల్లెట్స్ అయిపోయేటప్పుడు. అండ్ తీసుకుందాం, వద్దులేండి G18 ఎందుకు మనకి, G18 కదా తన పేరు, ఐ థింక్ సో. ఎనిమిది ఓకే, అనవసరమైన టార్గెట్ మనకి అది. అరే థామ్సన్ వాడు కూడా నీళ్ళలోకే దూకాడు. ఓకే అయ్యో, అరే వాడు వేసేసుకుంటాడు అబ్బా. వేసుకోవాలా. వస్తాడా 17 నెంబర్ 2 రారీ రండ్రా ఆయన. అరే లేచాడు అబ్బా వాడు. నాకు చెప్పాను కదా, గేమ్ నాకు ఇది రాదు, చాలా లాంగ్ టైం తర్వాత ఆడుతున్నాను కాబట్టి నాకు సెట్టింగ్స్ కూడా బాగుండవు. అనుకుంటూనే ఉన్నా కన్ఫర్మ్గా పోద్దని, పోయింది. అరే రివైవీరా అరే రివైవీరా, అది థ్యాంక్స్ బ్రో.
నేను చచ్చిన కాడే దిగుతా ఏడైనా నేను చచ్చిపోయింది. మ్యాప్ కొత్తగా ఉంది, నాకు ఒక్క రవ్వ కూడా అర్థం కాలే. పిచ్చి పిచ్చిగా ఉంది గైస్, పిచ్చి పిచ్చిగా. అండ్ నెంబర్ 1 నాక్ అయిపోయాడు. ఎక్కుదామా దాంట్లోకి? లాంగ్ ట్రిప్ మీకు కూడా చూపిస్తా, చూద్దాం. ఎక్కుదాము. ఎనిమీస్ని కొట్టకుండా మనం దీన్ని ఎక్కుతా కూర్చుంటే తంతారు మనల్ని మన టీమ్మేట్స్. ఇంకోసారి పడకూడదు రాయడు మన టీం అనుకుంటారు మళ్ళీ. సో మన పాటికి మనం ఉందాము, వాళ్ళతోటి మనకు అవసరం లేదు కాబట్టి గొడ్డలు తీసుకొని పరుగులు ఇంకా ఓకే. ఎనిమీ అయితే దొరకటం లేదు నాకు. దొరికితే నేనైతే అరే లోపలికి వెళ్ళడానికి లేదబ్బా. వీడు గెరినా బాబాయ్ మంచి ప్లాన్ వేసాడు. లోపలికి వెళ్ళడానికి లేకుండా చేసేసాడు గైస్, టెక్నాలజీ వాడికి. అండ్ ఇవైతే నాకు చాలా అడ్డొస్తున్నాయి. ఒక మూల నుండి సెట్ చేసుకుందామా అనుకుంటున్నా, చూద్దాం. నెంబర్ 1 వాడైతే వెళ్ళిపోయాడు ఇంకా గేమ్లో ఉంచి. ఏకంగా వీళ్ళు రివైవ్ ఇచ్చేటట్టు లేరని వెళ్ళిపోయాడు. మంచి వాళ్ళు కూడా ఉంటారు గైస్ గేముల్లో, మీకు తెలియదు అంతేను. ఓకే పరిగెడదాం ఇంకా. ఎనిమి కావాలి, వాడి చెత్త కొట్టించుకోవాలి. అరే అస్సలు హెడ్ షాట్ గైస్. అరే నేను నాక్ చేస్తా, నువ్వేం చేయలేదు నాకు తెలుసు. నేను నాక్ చేస్తా. ఏడీడు ఎక్కడెక్కడ దిగాడబ్బా. అరే నేను కష్టపడి హెడ్ అంతా నేను పూర్తి చేసుకుంటే ఓడొచ్చి ఫినిషింగ్ టచ్ ఇస్తానంటే నేనెందుకు ఒప్పుకుంటా? యాడ అరే అస్సలు తగలటమే లేదబ్బా బుల్లెట్ మాత్రం. మనం కూడా గట్టి వేసుకుందాం. అండ్ గ్రానైట్ కావాలి ఇప్పుడు, బట్ అవసరం లేదు. ఆహా గ్రానైట్ లేదు. ఏయ్ అమ్మా చచ్చిపోయావని గైస్, కొంచెం మిస్ అంతే నాకు. ఇక్కడ అసలు వద్దు కానీ. ఓహో అరే బేటే మా టీమోడు కూడా చచ్చిపోయాడు. ఇద్దామా రివైవ్? నేను వెళ్తే నేను కూడా చచ్చిపోతా కన్ఫామ్. అది వెళ్దాం. షార్ట్ గన్ చేతిలో పట్టుకొని అరే వాడిని చంపేసి వచ్చి చచ్చాను గైస్ నేను కూడా. అసలు నాకు ఇదేంటంటే కంట్రోలే కావటం లేదు గేమ్ అయితే. నేను పూర్తిగా చెప్తా, కంట్రోలే కాదు నాకు గేమ్ ఇది. ఎందుకంటే నేను అసలు ఒకప్పుడు అంటే అది రెడ్ డాట్స్ వచ్చేం లేవు కదా, అప్పుడు ఆడుతున్నా. ఇప్పుడు ఇది చూడండి, ఫ్రీ కిల్ చేయకూడదురా, అది నాకే రావాలి. నువ్వు నా సొంతం, నాకే రావాలి. ఫ్రీ కిల్ ఎవరు చేయకూడదు. రివైవ్ అంటారు ఎవడో ఒకడు. రివైవ్ వీరా. వీడు కూడా చచ్చిపోయేటట్టున్నాడు అబ్బా. నెంబర్ 2 కూడా. అరే నువ్వు చచ్చావు, నాకు కిల్ ఇచ్చి చావరా. అయ్యా ఆగురా. ఓకే వాడు సేవ్ అయినట్టున్నాడు ఐ థింక్ సో. జోన్లో ఏం చేస్తున్నాడు వీడు? పరిగెత్తురా త్వరగా, సేఫ్ జోన్లోకి బా. అరే యార్ సరే రివైవ్ అయినా ఈరా. వీడు చూడండి, వాడనక పడుతున్నాడు, వీడు ముందు వస్తున్నాడు. ఐ థింక్ సో వాడిని చంపేస్తాడు, వాడు వీడిని చంపేస్తాడు. ఓని ఫాలో అయితే వీడికేం వస్తుంది అబ్బా. ఇప్పుడు చూడండి బొగ్గ మా ఓడు. లేదబ్బా. ఓహో రివైవీరా. అరే నేను మైక్ కూడా ఆన్ చేసుకోలేనే. ఓకే ఐ థింక్ సో ఇస్తాడేమో, చూద్దాం, వెయిట్ చేద్దాం. వచ్చేసాను రా బైర బాబు, నాకే ఇచ్చాడు గైస్, సూపర్ రివైవ్ ఇచ్చాడు. జాలీ సూపర్ రివైవ్ ఇచ్చాడు. సో మనము ఇంకొకటికి ఇద్దాము. నాకు తెలిసి వాడు నా యూట్యూబ్ ఛానల్ వాడికి తెలిసాము, అందుకే నాకే ఇచ్చాడు. ఇక్కడ ఇంకెవరు లేరు ఎనిమీస్ అయితే. అవునండి, అందరు పడ్డాక వస్తే ఇంక మనమేమని కొట్టాలి. ఒక కిల్ వచ్చింది. ఎంజాయ్ గైజ్, పండుగో గైజ్ పండుగో. అరే ఇటు వెళ్ళాలి అయ్యా, ఇంకా వెళ్ళాలి. దీనిపైన ఎనిమి వెళ్తే తెలుస్తుందంట, దిగేద్దాం.
సో మనము ఇప్పుడు ఏం చేద్దామంటే అరే రే ఓకే ఎప్ గైస్ వీ నాకు ఫ్రెండ్ అయిపోయినట్టున్నాడు ఐ థింక్ సో. అండ్ ఇక్కడైతే ఎవడో తీసుకుంటున్నాడు, దానికోసం అని వెళ్తే వీడు తీసుకోవటం లేదు. మెడికిట్ వేసేసుకుందాం. అండ్ వాడికి రివైవ్ ఇద్దామా వద్దా గైస్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఇద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే పిల్లోడు ఇవ్వకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడు. సో చూద్దాంలే, ఫస్ట్ మనం సేవ్ అయితే కదా వాడికి రివైవ్ ఇచ్చేది లేదు. ఓకే గట్టి బాంబు వేసేసుకో, మెడికిట్ వేసేసుకో. అరే మెడికిట్ కానీ లేదు, సరిపోయింది. బుక్క. అరే టీమ్ స్క్వాడ్ ఆడే ఉందబ్బా. అది కాకుండా నా సెన్సిటివ్స్ ముందే బాగాలేవు, నేను సెట్టింగ్స్ మార్చుకోవాలి, అన్నీ చేసుకోవాలి. చూద్దాం. ఓకే బుయ్యా కొట్టాలబ్బా. ఉండేది వీడొక్కడే, ముగ్గురు ఉన్నారు అంతే, ముగ్గురు. కమాన్ రా. ఓ సారీ 16 మెంబర్స్ ఉన్నారు. రివైవ్ ఇచ్చేరా, నేనున్నాను రా భైరవా, నీకు రివైవ్ ఇచ్చే. జోన్లోకి వెళ్ళి నేను కాపాడతా టీంని. అక్కడికైనా వెళ్ళరా, నేనైతే వీడికి పాయింట్ పెట్టిస్తా, వెళ్తాడో వెళ్ళాడు చూద్దాం. వెళ్ళలేండి మ్యాక్సిమం, వీడి దగ్గర 400 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి రివైవ్ కూడా ఇయలేడు. ఇంకా ఫ్రీ రివైవా? అరే ముగ్గురికి వస్తుంది ఫ్రీ రివైవ్ ఇచ్చే. ఇంట్లో వాడు ఉన్నాడు రా. అరే కేర్ఫుల్ రా, నువ్వు రివైవ్ దగ్గరికి వెళ్ళి గ్లూ వాల్ వేసుకోవాల్సింది రా, తప్పు చేసావు. ఇంట్లో ఉన్నాడు గైస్ ఒకడు, వీడికి అది తెలుసో తెలీదో. యప్ సూపర్. వీడి గేమ్ ప్లేకైనా ఒక లైక్ అయినా కొట్టాలి. ఓ ఇప్పుడు లైక్ కాదు, వీడికి కొడతారు అందరూ, చూస్తూ ఉండండి. కుక్కని కొట్టాడు. అరే ముందు చూడకుండా వెనకేం చూస్తావురా నాయన. వెనక కూడా ఎనిమి ఉన్నాడు, బట్ ముందు నుంచి అంత బాగా వచ్చి కొడుతుంటే ముందు చూస్తున్నాడేమో అని. యా మనం ఏం చేయలేము గైస్. సిఎస్ ర్యాంక్లో హీరోకి ఎక్కడ తప్పితే బిఆర్లో ఒకటి కూడా ఎక్కలేము. అది తెలుసుకుందే మనం కూడా బాగుపడతాము. అండ్ స్పెషల్ ఎయిర్ డ్రాప్ అంటాం మనకు వద్దిది. అండ్ మీకు ఇంకో విషయం, జాగ్రత్తగా ఉండండి గైస్. ఫ్రీ ఫైర్లో ఎక్కువ డబ్బులు అయితే స్పెండ్ చేయకండి, మీ పేరెంట్స్ని అడిగే స్పెండ్ చేయండి, జాగ్రత్త. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసరికి ఇక్కడ మనకి పారాసూట్ వచ్చింది. పారాసూట్ సిఎస్ ఆడదామా? ర్యాంక్ క్రాఫ్ట్ ల్యాండా? సో సిఎస్ ఆడదామని అనుకుంటున్నా. చలో ఆడదాం అన్నప్పుడు ఆడేయాలి, మళ్ళీ మాట్లాడద్దు, మరి వీడియో లాంగ్ అయిపోద్దని నా భయం. నాది గైస్, మీకేం తెలుస్తుంది గైస్, నా బాధ నాది. యా అరే పాయింట్ల గురించి ఇప్పుడు కూడా మర్చిపోయాను, చూసారా? దాని గురించి సెన్సిటివ్ గురించి నాకు గుర్తులేదబ్బా. అప్పుడు ఎవరి దాంట్లోనే చూసి నేను పెట్టుకున్నా, సో అదైతే గుర్తులేదు. అలాగే నేను ట్రైనింగ్ గ్రౌండ్లో కూడా బాగా ట్రైన్ చేయాలి. నేను ఆడి చాలా 1 month 2 months పైన అయిపోయింది ఆడి. చూద్దాం, చలో ఇప్పుడైతే కొడతాం కదా ఇద్దరిని. చూడండి మీరు కూడా. ఓకే ఐ థింక్ సో కొడతామని అనుకుంటున్నా. పెంచ్ చూద్దాం. పెంచ్ ఇలా వస్తే ఇది మరీ దారుణం కదా, నాకైతే మరీ తూచి అనిపిస్తుంది. వాడికి హెడ్ షాట్ కొట్టి అరే ఫుల్ కిల్ చేయి. సూపర్ రా. అమ్మ రివైవ్ రే, రివైవ్ రా రే. నెంబర్ 4 రావచ్చు కదా అది. రివైవ్ ఇచ్చిరా. అరే ఓకే ఐ విల్ కమ్. అయిపోయింది మామిడి పని కూడా, కానీ కేల్కతం దుకాణం పని. ఓహో ఏమన్నా స్టిల్ ఇచ్చాడా? అరే హెడ్ షాట్ కొట్టుకోవచ్చురా మెల్లగా. అరే పైన. అరే
ఆహా, వాడి కాడ కటానా ఉంది, అది కాకుండా చంపేస్తాడు మా వాడిని ఈజీగా. ఎందుకంటే మా వాడు పైన కూడా లేడు. సో జోన్లోంచి వెళ్దామంటే చచ్చిపోతాడు గేజ్ మా వాడు. MP5తో వెళ్దాం. చలో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోకి 3 lakhs టార్గెట్. ఆ టార్గెట్ని ఫినిష్ చేసేయండి. అండ్ చెప్పాను కదా, మీకు ఫ్రీ ఫైర్లో ఏ గన్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అప్పుడే ఒక నాక్ అయిపోయాడుగా. మా టీంకి సరైన టీము ఊరికే నాక్ అయిపోతారు. నాలాగే అవతల కూడా ఎవడో ఒకడు ఉంటాడు కన్ఫామ్. చూద్దాం. ఓకే, ఇక్కడైతే ఎవరు లేరు. పైన ఉండొచ్చు, ఇక్కడ ఈ ఏరియాలో పైన ఉండొచ్చు. చూద్దాం. అండ్ మీరు కూడా చూడండి. ఓ లేరబ్బా, చూడకండి. అయితే లేరు కాబట్టి చూడకండి. ఉంటే చూడండి. అది పూర్తిగా ఆఫ్లైన్ అనుకుంటా. ఒకరిని నాక్ చేసేసా. అండ్ మెడికిట్ వేసేసుకో. జోన్గానే వస్తుంది, మనం అయితే కిందికి వెళ్ళిపోదాం. నాకు ఫ్రీ కాల్ కాదు నాకు అదే పెద్ద ప్రాబ్లం అనమాట. ఓకే, అన్నీ ఓడిపోవడమే జరుగుతుంది ఈరోజు. తీసుకున్నాం ఈ గన్ను, తీసేసుకుందాం. షార్ట్ గన్ ఒకటి తీసేసుకుందాం. యా, ఇంకా చాలా. అండ్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి గైస్. నాకు అది ఇంకా వీడియో పెట్టడానికి అయితే చాలా లేట్ అయిపోద్ది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో. ఇంకా పాపం నీకు నెట్ ప్రాబ్లం చేసి అందుకే ఇంట్లో వైఫై పెట్టించుకోవాలి నాలాగా. అండ్ ఎక్కేసి 1v4 క్లచ్ కొడతావారా తమ్ముడు నువ్వు? డూ యూ నో వాట్ ఈస్ క్లచ్? క్లచ్ కొడదాము అంటేనే ఫోన్ లేదు అన్నట్టు. అది ఎలా రా ఒక షాట్తో కొట్టేస్తావు? అమ్మా, టార్జాన్ అమ్మ మొగుడున్నట్టున్నాడు చూడండి. ఒక్క షాట్తో అంతే, ఒక్క షాట్తో 2 షాట్లు 3 షాట్లు పడ్డాయి. బట్ హెడ్ షాట్ సూపర్, అదిరిపోయింది. మైండ్ గ్లోయింగ్ మైండ్. ఓకే, ఫస్ట్ మన గేమ్ మనం చూసుకోవడం మంచిది అనుకుంటా మనం. అండ్ ఎవరి దగ్గర ఏమంటే డబ్బులు ఇవ్వండిరా. ఇచ్చాడు బూ. అడగంగానే అడుగుతున్నట్టు ఇచ్చేసి అడిగేసి. మంచి వాళ్ళు అండి మీరంతా, మంచి వాళ్ళు. ఏట్రా కొట్టమంటే కొట్టకండి, నన్ను కొడతారు. వేస్ట్ ఫీలో. ఇటు వస్తాడు ఒకడైనా, కనీసం ఒకడు కాకపోతే ఒకడైనా వస్తాడు. ఎందుకంటే వాడు నాలాంటి టెక్నాలజీ ప్లేయర్ అయితే వస్తాడు. వీళ్ళంతా ఏంటంటే ఒక గ్రూప్గా వెళ్ళిపోతున్నారు గైస్. వాళ్ళు నలుగురు ఒక టీమ్ మెట్గా వెళ్ళిపోతున్నారు. అంటే ఒకటి వల్ల మనకు అవసరం లేదు, మన పాటికి మనం. నేను కానీ 1v4 క్లచ్ కొడితే మీరైతే లైక్ కొట్టాలి. కొట్టినందుకైనా కనీసం. కదిలే లోపే కొట్టేశాడు గైస్. నాకు ఇది నచ్చుతుంది. పోండి, నేను ఫ్రీ ఫైర్ ఆడను. సరిపోయింది. +7 మంచిదిరా. ఒక కిల్ కొట్టా, మంచిది. టాప్ నేనే వచ్చా. అయినా నాకు నచ్చదు గైస్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VZK Gamer. సో ఇది బాయ్ గైస్. ఐ విల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై షో.